సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. 35-36 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైన మన శరీరం ఎటువంటి అనారోగ్య పాలు కాకుండా కణాలన్నీ చేయాల్సిన పని సవ్యంగా చేస్తూ ఉండేలా చేయాలంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా అడుగులు వేయాలి అనేది ఎప్పటి నుంచో సెల్ హెల్త్ క్లినిక్ ప్రపంచమంతా చెప్తున్న విషయం. ఆహార నియమాలు పాటిస్తూ సప్లిమెంటరీ సపోర్ట్ తో ఎటువంటి అనారోగ్యాన్నైనా, ఎటువంటి కణం తప్పు చేస్తున్నా ఆ తప్పు చేస్తున్న కణాన్ని సరిచేసి రిపేర్ చేసి ఆ కణం చనిపోయేదాకా వాటిని పస్తు పెట్టి అనారోగ్య బారి నుంచి బయటకు వచ్చి ముక్తులై ముందుకు వెళ్లే క్రమంలో కొన్ని సంవత్సరాలుగా చాలా మంది చాలా రకాలుగా కీటోలని, కీటో డైట్లని చాలా రకాలుగా చెప్తూ వస్తున్నారు. చాలా మంది పాటిస్తూ కూడా వస్తున్నారు. ఇవాళ అటువంటి విధానంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం సులభతరం చేయటం ఎలా అనేది సెల్ హెల్త్ క్లినిక్ 5 సంవత్సరాల రీసెర్చ్ ద్వారా మీకు అందించిన సపోర్ట్ ఈ రోజు మీ ముందు పంచుకుంటున్నాను. కొబ్బరి నూనె తాగాల అనే ఇబ్బందితో ఎంతో మంది ఇవి ఆ విధానం కీటో డైటో ఇంకో డైటో పాటించలేని పరిస్థితుల్లో ఉన్న సమయమున, అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు, చాలా మంది తాగారు, పాటించారు, అన్ని డైట్లు చేశారు, కావాల్సిన రిజల్ట్ చాలా వరకు తెచ్చుకున్నారు. కానీ చాలా మంది చేయలేకపోతున్నామని అనే సెగ్మెంట్ కూడా ఉంది కదా. దానికోసం ఏమండి ఈ డైట్ లో అన్నం తినకూడదా, ఇడ్లీ తినకూడదా, చపాతీ తినకూడదా, ఫ్రూట్స్ కూడా ఏం తినకూడదా, కొబ్బరి నీళ్లు తాగకూడదా, పైపెచ్చు కొబ్బరి నూనె తాగాల అనే సందిగ్ధ అవస్థలో ఉండి ఎలా చేయగలం? ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ మెటబాలిజం ను మార్చి మీరు కొత్త మెటబాలిజం చెప్తుంటే మేము దాన్ని ఎలా అడ్జస్ట్ అవ్వగలం అన్న విధంగా కొంతమంది ఇబ్బంది పడుతున్న సమయంలో ఎట్లాగూ సెల్ హెల్త్ క్లినిక్ లో ఎప్పుడూ ఒక రీసెర్చ్ వింగ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ రీసెర్చ్ వింగ్ లో భాగంగా సరే మీరు కొబ్బరి నూనె తాగలేకపోతున్నారు, దాన్ని కొద్ది మింటు ఫ్లేవర్ లాగా లేదా ఇంకొక ఫ్లేవర్ లాగా చేసి మీకు ఆ వాసన పడదు అనే విధంగా కాకుండా హాయిగా తాగేలాగా ఫ్లేవర్డ్ కొబ్బరి నూనె తీసుకొచ్చి అందించాం. దాంతో సగం మంది ఆ ఇబ్బంది నుంచి బయటకు వచ్చారు. ఆ నూనెని స్ప్రే డ్రై చేసి పౌడర్ గా చేశాం. నేను హార్లిక్స్ తాగను తింటాను అంటారే, అట్లాగే కొబ్బరి నూనె తాగను తింటాను లాగా మీరు తినండి, అక్కడికి కొబ్బరి నూనె సమస్య తీరింది. ఇదొక రెవల్యూషనే కదా. కొబ్బరి నూనె తాగలేకపోతున్నాం, కొబ్బరి నూనె తాగు 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 అని ఎన్ని ప్రవచనాలు చెప్పినా అదంత తేలిగ్గా తాగలేకపోయే సమాజం ఒకటి ఉంది. వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా మనం ఇప్పుడు కొబ్బరి నూనెని అడ్రస్ చేశాం కదా. ఇప్పుడు గుమ్మడి గింజలు తినొచ్చు, పుచ్చ గింజలు తినొచ్చు, పొద్దుతిరుగుడు గింజలు తినొచ్చు, అవిసె గింజలు తినొచ్చు, తెల్ల నువ్వులు తినొచ్చు, బాదం పప్పు తినొచ్చు, వాల్నట్స్ కూడా తినొచ్చు, షుగర్ లేకపోతే పిస్తా కూడా తినొచ్చు కదా. వాటితో కలిపి పిండిలాగా చేసి ఆ పిండితో మీరు 2 చపాతీలు చేసుకుని తినండి అంటున్నాం. ఇదొక రెవల్యూషనే కదా. ఎంత కూర అయినా తినండి, క్యారియర్ లేదు ఎట్ట తినాలి అన్నప్పుడు ఇదిగో క్యారియర్ చపాతీ ఇచ్చాను, గోధుమ పిండితో కాదు ఈ గింజలతో ఇచ్చాను. ఇదొక రెవల్యూషనే కదా. ఎంతైనా చెప్పండి సార్, అన్నం తినకుండా ఎట్లా అవుతుంది అన్నప్పుడు కూడా జపాన్ లో అన్వేషించినప్పుడు దొరికింది. కొంజాక్ అనే ఒక దుంప ఒక వేరుని వాళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి రైస్ లాగాను, నూడిల్స్ లాగాను, పాస్తా లాగాను చేసి 0 క్యాలరీస్, 0 న్యూట్రిషన్, less than 10% కార్బ్స్, మోస్ట్లీ వాటర్. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేశాం సెల్ హెల్త్ క్లినిక్ లో, మా రామకృష్ణ హెల్త్ లైన్ లో. క్రేవింగ్స్ కి 70% దాదాపుగా దగ్గరగా మీరు కూడా అన్నం తినే పరిస్థితి కల్పించాం. ఇప్పుడు ఆ గింజల పిండి నుంచి మిమ్మల్ని చపాతీ చేసుకోమన్నాం. ఇవాళ కొత్తగా అదే పిండితో బ్రెడ్ చేసి ఇస్తున్నాం, ఆమ్లెట్ వేసుకుని శాండ్విచ్ లాగా తినండి, బర్గర్ ఇస్తున్నా, పిజ్జా ఇస్తున్నా. సో ఇన్ని రకాలు ఇబ్బంది లేని ఆహార విధానంలో మీరు ఉంటూ కొబ్బరి నూనె తాగకుండా పౌడర్ తింటూ, అన్నం తింటూ, చపాతీ తింటూ, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, పాస్తాలు అన్ని తింటూ సప్లిమెంటరీ సపోర్ట్ ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతున్నారు అనేది ఒక రెవల్యూషనే కదా. ఇప్పుడు దీన్ని కాపీ కొట్టి ఇంకెవరన్నా చేస్తే మంచిదే. మా సెల్ హెల్త్ విధానాన్ని అందరూ పాటించండి, ఆహార విధానంతోనే అన్ని జబ్బులు తగ్గిపోతాయని చెప్తున్న మా మహానుభావులందరికీ కూడా సప్లిమెంటరీ సపోర్ట్ ను కూడా తీసుకోండి అని మేము పదే పదే చెప్తున్నప్పటికీ ఇవాళకి బహుశా కొంతమంది దాన్ని పాటిస్తూ ఆరంభించారు. మా విధానాన్ని ఇంకొకళ్ళు కూడా పాటిస్తున్నారు. మంచిది, ఇదే మేము కోరుకుంటున్నది. ఒక్క విధానం ద్వారా ఆహార నియమాల ద్వారా జబ్బులు తగ్గిపోతాయి అని కాకుండా సప్లిమెంటరీ సపోర్ట్ ద్వారానే జబ్బులు తగ్గుతాయి, ఆహార నియమాలు దానికి సపోర్ట్ గా ఉంటుంది అనే దాన్ని నమ్మి విశ్వసిస్తున్న సెల్ హెల్త్ క్లినిక్ విధానాన్ని ఇంకొకళ్ళు కూడా దాన్ని నమ్మి విశ్వసిస్తే సంతోషం. నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు
ఈ ఆహార విధానం ఇబ్బందికరమైంది కాదు. కొబ్బరి నూనె పౌడర్ తింటున్నారు, సప్లిమెంట్లు వేసుకుంటున్నారు, అన్నం తింటున్నారు, చపాతీ తింటున్నారు, పిజ్జాలు తింటున్నారు, నూడిల్స్ తింటున్నారు, బిర్యానీలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, చేప తింటున్నారు, మటన్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, గుడ్లు తింటున్నారు. మనం డైట్ లో ఏమి ఇబ్బంది పడుతున్నాం మన ఆహార విధానంలో? ఏమి లేదు కదా. కొద్దిగా రుచిలో ఒక 70% అటు ఇటు ఉంటుందేమో కానీ కొద్ది రోజులు మాత్రమే కదా. ఇంతటి రెవల్యూషనరీ చేంజెస్ సెల్ హెల్త్ క్లినిక్ సులభతరం చేసింది అనే సంతోషం మీతో పంచుకోవడానికే ఇవాళ ఈ వీడియో మీకు చేస్తున్నాను. నమస్కారం.